అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. కండేల రోహిత్ అనే యువకుడితో వసంతకు 3 నెలల క్రితం వివాహం జరిగిందని, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వసంత చికిత్స పొందుతూ మృతి చెందడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. నవవధువు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు. చదువుకుంటుంటే సౌదులకు వెళ్ళి తెచ్చి వాళ్ళు సౌదుకి ఇస్తా అంటే అన్నిటికీ ఒప్పుకుంటే పెళ్లి చేసిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఇడుపు కాగితం చేసుకోమని చెప్పి 2-3 రోజులు మరడి పెళ్లి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు వద్దు, ఈ భార్య వద్దు, ఈ పిల్ల వద్దు, నాకు ఇష్టం లేదు చేసిండ్రని ఇడుపు కాగితం చేసుకోమన్నారు. అంటే అప్పుడు అతని తండ్రి ఏమన్నాడు అంటే, అట్లా ఉత్తగా అంటుండులే, అది పట్టించుకోబాక అని వాళ్ళ తండ్రి అన్నాడు. వాళ్ళ తండ్రి అన్న తర్వాత ఏమైందంటే నేను కూడా సపోర్ట్ చేయలేకపోయాను. సపోర్ట్ చేయలేకపోతే ఆయన ఏం చేసిండు, తర్వాత లోపలే నాకు వద్దు, ఇష్టం లేదు, వాళ్ళమ్మ బాగా టార్చర్ పెట్టుడు, వాళ్ళమ్మ కొట్టుడు చేసుడు, ఇట్లా గిన్నెతోని కొట్టుడు, ఇట్లా లోటతోని కొట్టుడు, టార్చర్ పెట్టేసింది, బాగా టార్చర్ పెట్టేసింది. అతనేమో బాగా తాగొచ్చి కడుపులో బుద్ధుడు, కొట్టుడు, తన్నుడు, బాగా హింసించి పారేసింది. వసంత అనే అమ్మాయి MBA చేసింది. ఆమె గత 3 నెలల క్రితము ఆమె మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకోగానే మ్యారేజ్ అయిన వెంటనే గంగయ్య అనే వ్యక్తి చేసుకొని ఆ పిల్లని వేధించడం మొదలు పెట్టారు. కట్నము ఇప్పటి వరకంతా ఆమెకు 15 లక్షల కట్నం ఇచ్చినాము, ఒక 16 తులాల బంగారం ఇచ్చినాము. ఆయన కూడా అది సరిపోకుండా ఇంకా ఎగస్ట్రా అడిగేసి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి చాలా మానసికంగా దెబ్బతీసేసి అత్త గలీజ్ మాటలు తిట్టేసి ఆమెకు అన్నం పెట్టకపోవడము, ఆమెను వేధించడము, భర్త కొట్టడము, అత్త తిట్టడము, వీటన్నిటికీ భరించలేక ఆమె 4 రోజుల క్రితము పైజాన్ తీసుకొని గడ్డిమంది తాగి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. అక్కడి నుంచి నిమ్స్కి తీసుకెళ్ళినాము. నిమ్స్ లో ఆమె మరణించడం జరిగింది. ఇద్దరు హరాస్మెంట్ చేయడం జరుగుతుంది అని అలిగేషన్స్ ఉన్నాయి. అటు విషయంలో భార్యాభర్తల మధ్య వారి మధ్య మనస్పర్ధలు వచ్చేసి 1వ తారీఖు నాడు ఈ వసంత తన ఇంటిలోనే పాయిజన్ తీసుకోవడం జరిగింది. తదనంతరం ఆమెను హైదరాబాద్ యశోద మరియు నిమ్స్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి పంపించడం జరిగింది. ఇందులో చికిత్స పొందుతూ చనిపోయింది. ఇటు విషయమై వాళ్ళ తల్లి సుగుణ వచ్చి గజ్వేల్ పోలీసులో కంప్లైంట్ చేయడం వలన డౌరీ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం అనేది చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఇన్క్వెస్ట్ చేసినాం. ఆ నిరూపణ అయితే హస్బెండ్ మరియు అత్తమాపల మేర చర్య తీసుకుని డిమాండ్ చేయడం జరుగుతుంది. చదువుకుంటుంటే సౌదులకు వెళ్ళి తెచ్చి వాళ్ళు సౌదుకి ఇస్తా అంటే అన్నిటికీ ఒప్పుకుంటే పెళ్లి చేసిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఇడుపు కాగితం. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గజ్వేల్లో నవవధువు ఆత్మహత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా? వారి అత్తమామలు, భర్త ఎక్కడున్నారు? అయితే అత్యంత వేధింపులు భరించలేక నవవధువు పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ చెందిన రోహిత్ కు వసంత 21 గత 3 నెలల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా ఉన్న జంట రోజులు గడిచే కొద్దీ భర్త వేధింపులు తాళలేక ఈ రోజు 1వ తేదీన పురుగుల మందు సేవించి వసంత ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే భర్త అత్తింటి వారి వేధింపుల కారణంగానే వసంత చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భర్త రోహిత్ మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తానికి నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖం మునిగిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు సాటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఈ వేధింపులు ఎన్ని రోజులుగా కొనసాగుతున్నాయి? వారి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? 3 నెలలు కూడా కాలేదు. పసుపు బట్టలు కూడా పూర్తిగా అది కాలేదు. ఇటువంటి సమయంలో తన బిడ్డ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంతా కూడా భర్త అదనపు కట్నం కోసం వేధింపులే. తనకు ఇంకా ఎటువంటి వ్యాపకాలు ఉన్నాయా, అటు బెట్టింగ్ లో ఉన్నాయా, లేకపోతే మందు తాగుతాడా, డ్రగ్స్ తాగుతాడా, లేదా ఇంకేదైనా అమ్మాయి మీద ఇంకేదైనా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, నా బిడ్డకు న్యాయం చేయాలి. 3 నెలల్లోనే ఇంతటి ఘోరం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ కుటుంబీకులు మంచివారు కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వారిని సమాజంలో కూడా
ఇటువంటి వారు ఎంతమంది వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలి. నా బిడ్డ మరణంతో కనీసం మిగతా ఆడపిల్ల కన్నా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదే విషయమై పోలీసులు కూడా రోహిత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.